ఫిలిప్పీన్స్లో కల్మెగి తుఫాన్ బీభత్సం సృష్టించింది. సెబు, ఈస్టర్న్ సమర్, బోహుల్, సగే, గుయిమరిస్, సులవాన్, పలవాన్ ప్రాంతాలపై ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. తుఫాన్ ఎఫెక్ట్తో సుమారు 40 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. సెబు ప్రావిన్స్లో ప్రభావం అధికంగా ఉందన్నారు. భారీ వరదల కారణంగా జనం ఇళ్లపైకి చేరి రక్షించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. వరదల కారణంగా రోడ్లపైకి చెత్తాచెదారం భారీగా చేరడంతో ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితులున్నాయని అధికారులు అంటున్నారు. వరద ఉధృతి తగ్గేదాకా రెస్క్యూ ఆపరేషన్లు అసాధ్యం అంటున్నారు. వరద నీళ్ళలో కార్లు, కంటైనర్లు తేలియాడుతున్నాయి. భారీ ఈదురు గాలులతో వందలాది ఇళ్ల పైకప్పులు లేచిపోయాయని స్థానికులు తెలిపారు. మరోవైపు సహాయక చర్యల కోసం వెళ్లిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 6 సిబ్బంది చనిపోయినట్లు తెలిపారు. కల్మెగి నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సముద్రంలో అలలు భారీగా ఎగిసిపట్టడంతో బోట్లు, ఫెర్రీలను నిలిపివేసింది. దీంతో ఐలాండ్స్ మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో దాదాపు 3,500 మంది ప్రయాణికులు పోర్టులో అక్కడ నిలిచిపోయారు. దాదాపు 186 డొమెస్టిక్ విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.